విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత నెలకొన్నట్లుగా వార్తలు అందుతున్నాయి. జామి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలని జామి పోలీస్ స్టేషన్ వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, బెల్లాన చంద్రశేఖర్, పలువురు మండల నేతలు పోలీస్ స్టేషన్కు చేరుకుని శ్రీనివాస్ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే అధికార పార్టీకి వ్యతిరేకంగా అలాగే ప్రతిపక్ష పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రక్రియ కత్తిరింపు సర్వేపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విజువల్స్లో అక్కడ ప్రస్తుతం జామి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితిని గమనిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాస్ను ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. అతన్ని విడుదల చేయాలంటూ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగుడిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ నెవరెత్తిన అభ్యంతరాలు ఏంటి? దానికి పోలీసుల సమాధానం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. ప్రస్తుతం విజయనగరం జిల్లా జామి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉదయం 4 గంటలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసన్ హౌస్ అరెస్ట్ చేసిన డిఎస్పీ శ్రవణ్ నేతృత్వంలో పోలీసులు, ఆ తర్వాత ఆయన జామి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే సర్వేల కలకలం ఉందో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అభిప్రాయం తీసుకోవాలన్నటువంటి సాకుగా చూపి అధికార పార్టీకి చెందినటువంటి తెలుగు యువత సర్వేల పేరుతో తాజాగా అప్డేట్ చేసినటువంటి ఓటర్ల జాబితాను ట్యాబుల్లో ఉంచుకొని కేవలం విపక్ష పార్టీలకు చెందిన ఓటర్లే లక్ష్యంగా ఈ సర్వే కొనసాగిస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 చోట్ల ఈ తరహా సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా విపక్ష పార్టీ ఓటర్లను తొలగించడమే, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా భారీ కుట్రకు అధికార తెలుగుదేశం పార్టీ తెర తీసిందని చెప్పి ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా సిద్ధపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అడ్డంగా జరిగిపోయిన అధికార తెలుగుదేశం పార్టీ ఆ ఆందోళన అణిచివేసే ప్రయత్నంలో భాగంగానే తెల్లవారుజామున 4 గంటలకే వైఎస్ఆర్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా పూసపాటిరేగ మండలానికి సంబంధించిన నేతలను అరెస్ట్ చేసి గుర్లా పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం జామి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఏ కారణం వల్ల మజ్జి శ్రీనివాసరావును అరెస్ట్ చేయాల్సి వచ్చిందో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్తో పాటు ఎస్కోట నియోజకవర్గ నేతలు, సమన్వయకర్తలు కూడా పోలీసులు అడుగుతున్నారు. ఇప్పటివరకు కూడా ఏ రకమైన సమాచారం పోలీసుల నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. చెప్పండి సార్, ప్రధానంగా ఏ రకంగా చూస్తారు? ఈ ఓట్ల తొలగింపు కోసం ఈ సర్వే చూస్తున్నారని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నుంచి ఏ రకమైన సమాధానం వచ్చిందా? ఇది కేవలం నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి డ్రామాలో తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా ఈ సర్వేలోని ఇన్వాల్వ్ అయ్యిందనేది మేము చెప్పక తప్పదు. ఎందుకంటే కుమిలి, రేలువలస గ్రామాల్లోని వాళ్ళు ల్యాప్టాప్లు పట్టుకొని, ఎలక్షన్ లిస్టులు పట్టుకొని ప్రతి ఇంటింటికి కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు అందరి దగ్గరికి కూడా వెళ్ళి మీరు దేనికి ఓటు వేస్తారు చెప్పండి అని చెప్పి ఆ ఓటర్ లిస్టుల్లో పట్టుకొని వాళ్ళు ల్యాప్టాప్ల్లో కూడా వాళ్ళు రికార్డ్ చేసుకొని వెళ్తున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కార్యకర్తలు కూడా గమనించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చారా అని అంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోవడంతో మరి మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఓటర్లు మీరు డిలీట్ చేయడానికే మీరు వచ్చారు, ఇదంతా కూడా మీరు కుట్ర పన్నుతున్నారని చెప్పి అక్కడ ఒక ఘర్షణ వాతావరణం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏం జరిగింది అనేది ఇప్పుడు అరెస్ట్ చేసి జామ్ పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి చిన్నశ్రీని గారికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఆ విలేజ్లో జరిగిన ఇష్యూ వేరే. ఇక్కడ చిన్నశ్రీని గారిని ఎందుకు తీసుకొచ్చారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరినీ కూడా మీరు దౌర్జన్యం చేసి
ప్రభుత్వ అండదండలతోటి పోలీసులు అరెస్టులు చేసి ఇక్కడ తీసుకొస్తే ఈ జిల్లాలోని ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు అనదొక్కాలని భయభ్రాంతులు చేస్తే, జిల్లా నాయకులను టార్గెట్ చేసుకొని మీరు చేస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కూడా చల్లబడతారని ఈ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర ఇది. కానీ చిన్న కార్యకర్త కూడా చల్లబడేటటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, మీరు ఈ చేసిన ఈ కుట్రలో మీరు వాటమే అంచున మీరు ఉన్నారు కాబట్టి మీరు రకరకాలైనటువంటి సన్నివేశాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కుమ్మిల్లోని జరుగుతున్నటువంటి సంఘటనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతకి సంబంధం లేనటువంటి ఇష్యూని మీరు ఏ విధంగా పోలీసులకు చెప్పి అరెస్టులు తెల్లవారు తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన టిఫిన్ లేదు, స్నానం లేదు, ఏమీ లేదు, ఒక ముద్దాయిన క్రిమినల్ని చూసినట్లు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది చాలా బాధాకరం. ఈరోజు అందుకనే మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇటువంటి అక్రమ అరెస్టులు రేపు ఎలక్షన్ కమిషన్ కానీ అప్రమత్తం అయ్యి ఇటువంటి బోగస్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ల్యాప్టాప్లు పట్టుకొని గ్రామాల్లోకి 600 మందికి విజయనగరం జిల్లాలోని పంపించేటటువంటి ప్రయత్నం సాగుతుంది. 600 మంది ఉన్నారని కూడా తెలిసింది. ఏ నియోజకవర్గం కూడా వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా అడ్డుకొని తీరుతారు. మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్, ఈశ్వర్ మీరు లైన్లోనే ఉండండి. మరోవైపు విజయవాడలో మన కరెస్పాండెంట్ నాయుడు ఉన్నాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు చెప్పండి, ఏంటి విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చెప్తున్నారు? అలాగే కాసేపట్లో ఏపీ డీజీపీని కూడా కలుస్తారనే సమాచారం అందుతోంది. పూర్తి వివరాలేంటి, అప్డేట్ చెప్పండి. మరి సర్వేల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లన్నింటిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి తొలగిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని టీముల్ని సర్వేల పేరుతో ఏర్పాటు చేసి బూత్ స్థాయి నుండి వాళ్ళని తిప్పుతూ అక్కడ ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లన్నింటినీ కూడా తెలుస్తున్నారు. సర్వే పేరుతో అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, మీరు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయబోతున్నారు అనే విషయాలను వారి నుంచి అడుగుతూ ఎవరైనా వాళ్ళకి అనుమానం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో అన్న అనుమానం ఉంటే మాత్రం వెంటనే దగ్గరే ఓటర్ లిస్టులు పట్టుకొని ట్యాబ్లో వెంటనే ఆ డేటాను అంతా కూడా నింపి అక్కడికక్కడ ఓటును తొలగిస్తున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్కు ఏపీ డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేయనుంది. అదే కాసేపట్లో డీజీపీని కలిసి అలాగే ఎన్నికల కమిషన్ కలిసి ఏం ఫిర్యాదు చేయబోతున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణుతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, డీజీపీని అలాగే ఎన్నికల కమిషన్ కూడా కలిసి ఏం ఫిర్యాదు చేయబోతున్నారు మీరు? ఇప్పుడు దొంగ ఓట్లు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక టీం అంతా పోయి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దాదాపుగా 58 లక్షల ఓటర్లు వివిధ రకాలైనటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర స్పష్టంగా ఉన్నాయి. మేము ఏం చెప్పామంటే మేము అవన్నీ కూడా ప్రూవ్ చేస్తాము, టైం ఇవ్వండి అని చెప్పి మేము వెళ్ళాం. తర్వాత మా డెలిగేషన్ కూడా పోయి కలిసింది. కానీ దీంతోపాటు ఈరోజు విజయనగరంలో చూసాం మనం, ఈ ట్యాబులు తీసుకుని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లని ఐడెంటిఫై చేసి సంక్షేమ కార్యక్రమాలు అనే ఒక కార్యక్రమం ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా ఘోరమైనటువంటి విషయం కూడా ఉంటుందని చెప్పి మేము భావించట్లేదు. ఎందుచేతనంటే నిన్న విజయనగరంలో కొంతమంది యువకులు ట్యాబులు పట్టుకుని వెళ్తే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసేటటువంటి క్వశ్చన్లు కానీ వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు కానీ ఇవన్నీ కూడా అర్థం కాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళను నివారించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం చిన్నసీరుని ఈరోజు అప్రజాస్వామికంగా ఉదయం అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కలెక్టర్ల సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పి అనేక సార్లు చెప్పాం. వీఆర్ఓలు కానీ వీఆర్ఏలు కానివ్వండి, లేకపోతే ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఇలా ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి పనిగట్టుకుని ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. కాబట్టి దీని మూలంగా మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి లేదా, బాగోకపోతే మీరు ఎవరికి ఓటేస్తారు, లేదంటే మీరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని క్షేత్రస్థాయిలో పూర్తిగా సమాచారం తీసుకుని ఆ సమాచారం ఆధారంగా వాళ్ళ ఆఫీసులో తెలుగుదేశం రాష్ట్ర ఆఫీసులో లిస్టులు పెట్టుకుని ఇక్కడ నుంచి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ ఈ మండలంలో ఈ వీధిలో ఈ డోర్ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళని చెప్పి అవన్నీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము పూర్తిగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ డీజీపీకి కలిసి ఫిర్యాదు చేయదలుచుకున్నాం. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది? దగ్గరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ తొలగిస్తుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఓటమి భయం పట్టుకొని అతను చెయ్యకూడని పనులన్నీ కూడా ఏదైతే
ప్రతి ఓటర్ దగ్గరికి సర్వే ముసుగులో వైఎస్ఆర్ పార్టీ యొక్క ఓట్లు తొలగించే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ధైర్యంగా ఎన్నికల్లో పోరాటం చేసే దమ్ము లేక ఈరోజు ప్రజా వ్యతిరేకతని ఎదిరించలేక ప్రజలకి దగ్గర కాలేక చంద్రబాబు నాయుడు గారు అనేక మోసాలు చేస్తారు. ఆ మోసాల్లో భాగంగా ఎన్నికల్లో గెలపడమే పరమావధిగా ఈరోజు ఈ ఓట్ల తొలగింపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అయితే బలంగా వైఎస్ఆర్ పార్టీ ఉందో ఆ పార్టీలో ఇటువంటి ట్యాబులు పంపించి ఈ ట్యాబుల ద్వారా ప్రభుత్వం ద్వారా మీకు ఏమొస్తున్నాయి అని చెప్పని, ప్రభుత్వం ఏ విధంగా మీకు సహాయం చేస్తుందని చెప్పని అక్కడ ఎవరైతే నిరుత్సాహంగా మాట్లాడతారో వాళ్ళని ఇందులో ఐడెంటిఫై చేసి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వీళ్ళు మనకి ఓటు వేయరు అని చెప్పిన విధంగా వాళ్ళు పంపించడం, వాటిని ఏ ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏదైతే కింద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని తొలగించే విధంగా ప్రక్రియ. ఎందుకంటే ఇంతకుముందు మా కాన్స్టిట్యూన్సీలో 2,30,000 ఓట్లు ఉండేది, అటువంటిది ఇప్పుడు 1,60,000 ఓట్లు, మొన్న జాయిన్ చేస్తే 1,90,000 ఓట్లు. ఏదైనా ఓటు తొలగించినప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఓటు తొలగించినప్పుడు అతనికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రూల్స్ని పాటించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఎవరైతే వారికి ఓటు వేయరో, ఎవరైతే ప్రతిపక్షాలకు ఓటు వేసే పరిస్థితి ఉందో ఆ ఓటర్స్ అన్ని కూడా తొలగించే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. నిన్న విజయనగరంలో అంతకుముందు మా విజయవాడలో కూడా మా పశ్చిమ నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల జరిగినాయి. వీటిని అడ్డుకోవాలనుకుంటే కూడా పోలీసు వ్యవస్థ కూడా వారికే మద్దతు పలికే పరిస్థితి కనబడుతుంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు వాస్తవం చెప్పాలంటే జాతీయ ఓటర్స్ దినోత్సవం అంటే ఈరోజు ఓటర్స్ అందరికీ జాతీయ ఓటర్ దినోత్సవం అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ దినోత్సవాన్ని, ఓటర్స్ దినోత్సవాన్ని ఓట్లు తీసేసే దినోత్సవంగా, ఎవరైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ కోటారో వాళ్ళందరూ ఓట్లు తొలగించే విధంగా ప్రక్రియ చేస్తారు. దీని మీద పూర్తిగా ఇప్పటికే మేము ఆల్రెడీ ఒకసారి ఎలక్షన్ కమిషన్ కలవడం, అంబటి రాంబాబు గారు, మేము మల్లాది విష్ణు గారు అందరూ కలవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. తప్పకుండా ఇప్పుడు మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలుస్తాము, అన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ దీనికి స్పందించాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. అంటే జరుగుతున్న తప్పుని ఎత్తి చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి మీరు ఏ విధంగా చెప్తారు? అదే భయభ్రాంతులు చేయడం, దీన్ని పట్టుకుంటే కనుక మేము మీ మీద కేసులు పెడతామని చెప్పని మిగతా చోట్ల ఇటువంటి ట్యాబులు ఎవరైతే ఇటువంటి దారుణాలకు పాల్గొంటున్నారో వాళ్ళని పట్టుకోకుండా, వాళ్ళని ఎదిరించకుండా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నాం. అది ఒకటే చెప్తున్నారు. ఈ రోజు జాతీయ ఓట్ల దినోత్సవం. ఈ ఓటర్ల దినోత్సవం రోజున ఈ ఓటర్లలో ఒక అవగాహన తీసుకొచ్చి ఓట్లను పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. కానీ దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లన్నింటిలో కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను మరి కాసేపట్లో ఎన్నికల కమిషనర్కి, డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చెప్తున్నారు. హరి ఓకే నాయుడు.